కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్గా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 475 పోస్టులతో 40,000 బేసిక్ పేతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అప్లై చేసే విధానం, ముఖ్యమైన తేదీలు తెలుసుకుందాం. ఇక ఈ నోటిఫికేషన్ చూస్తే ఎన్టీపీసీ లిమిటెడ్, మహారత్న కంపెనీ, రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ 2024 త్రూ గేట్ 2024. ఇక నెక్స్ట్ పోస్టుల వివరాలు చూస్తే ఎలక్ట్రికల్ 135 వేకెన్సీస్, మెకానికల్ 180 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ 85 వేకెన్సీస్, సివిల్ 50 వేకెన్సీస్, మైనింగ్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ చూస్తే ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఏఎంఈఈ. ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లెస్ దాన్ 65% మార్క్స్, 65% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 55 మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2024లో ఖచ్చితంగా అపియర్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ పవర్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్, ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, పవర్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అయితే ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో అయితే ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి సివిల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్. మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్లో డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్ ఫుల్ టైం చేసి ఉండాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఒకసారి చూస్తే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ వారికి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ వ్యాకెన్సీస్ వచ్చేసి కేటగిరీ వైజ్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సపరేట్గా ఇచ్చారు. ఒక్కొక్క డిసిప్లిన్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్లో ఇవన్నీ ఒకసారి నోటిఫికేషన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇంకా పే స్కేల్ గురించి చూస్తే selected candidates will be placed in the pay scale of 40,000 to 1,40,000 and the basic pay of 40,000 ఈవెన్ గ్రేడ్ అని ఇచ్చారు. ఇక్కడ బేసిక్ పే 40,000 అని ఇచ్చారు. ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ, ఇలా చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి కదా, టర్మినల్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే నియర్లీ 60,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్లేస్మెంట్ విషయాన్ని చూస్తే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ అండర్గో 1 year ట్రైనింగ్ అట్ వేరియస్ ప్లేసెస్. 1 year ట్రైనింగ్ ఉంటుంది అట్ వేరియట్ ప్లేసెస్ అంటే దేశవ్యాప్తంగా ఎన్టీపీసీకి సంబంధించి ఉన్న ప్లేసెస్లో మీకు 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ ఎక్కడ పోస్టింగ్ ఇస్తున్నది అనేది వాళ్ళే మీకు ఇన్ఫామ్ చేస్తారు. క్యాండిడేట్స్ కెన్ బి ప్లేస్డ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ స్టేషన్స్ అని ఇక్కడ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ దానిలో ఎక్కడైనా ఏ లొకేషన్లో అయినా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ సర్వీస్ బాండ్ అనేది ఇచ్చారు, సర్వీస్ బాండ్ తీసుకుంటారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వారైతే సర్వీస్ బాండ్ 5 lakhs రూపీస్ అని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీస్ వాళ్ళకైతే 2,50,000 ఇచ్చారు.
సర్వ్ ద కంపెనీ ఫర్ అట్లీస్ట్ 3 years ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 year ట్రైనింగ్. 3 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆ సర్వీస్ బాండ్ అనేది రద్దు అవుతుంది. లేదా మధ్యలో మీరు దీంట్లో వదిలేస్తే ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి బిఫోర్ జాయినింగ్ హెల్త్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ను పాస్ అయిన తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇక అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి గేట్ 2024 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీ విషయం చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ నో నీడ్ టు పే అప్లికేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫిమేల్ మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫీ వచ్చేసి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్ రెండిట్లోనూ పే చేయవచ్చు. ఆఫ్లైన్ మోడ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్, దీంట్లో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, అకౌంట్ నెంబర్ అవన్నీ. అక్కడ పేయిన్ స్లిప్ తీయాల్సి ఉంటుంది. మనం ఎలాగో అప్లికేషన్ ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తాం కాబట్టి ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేస్తే బెటర్ అనిపిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గేట్ 2024 ఎగ్జామినేషన్ అపేర్ అయిన వాళ్ళు అందులోని స్కోర్ని బట్టి షార్ట్ లిస్ట్కి ఎంపిక చేస్తారు. ఇక్కడ గేట్కి సంబంధించి కరెస్పాండింగ్ గేట్ 2024 పేపర్స్ ఏవేవి అనేవి విత్ కోడ్స్తో పాటు ఇచ్చారు చూడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఐఎన్, సివిల్ ఇంజనీరింగ్ సిఈ, మైనింగ్ ఎంఎన్. ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అప్లై. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై చేసుకునే ముందు ఏవేవి ఉండాలో మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. అవన్నీ క్లియర్గా ఒకసారి చదివేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జనవరి 30th నుంచి ఫిబ్రవరి 13th 2025 వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.